హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ స్టైల్ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ ఏంటంటే ఆనియన్ మసాలా కర్రీ అండి. చపాతీలోకైనా, రైస్లోకైనా, బగారా రైస్లోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి కామెంట్స్ చేయండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా 4 ఉల్లిపాయలు తీసుకొని ఒక 2 ఉల్లిపాయలు పెద్దగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా 2 ఉల్లిపాయలేమో సన్నగా కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టుగా పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఒక 2 టమాటాలు తీసుకున్నాను. 2 టమాటాలు కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా తీసుకోవాలండి. పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఒక 6 పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను, స్పైసీగా ఉండాలని. అండ్ ఈ మసాలా కర్రీ కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఆ తర్వాత వచ్చేసి పల్లీలు తీసుకోండి. పల్లీలు బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, పెద్ద ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, సాల్ట్ వేసేసుకొని ఒక 70% ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ ఉడికేంత వరకు మనమైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నాము. మిక్సీ జార్లో పల్లీలు, కొబ్బరి పొడి, ఇలాచి, చెక్క అండ్ జీలకర్ర వేసేసుకొని ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి చూడండి, ఇక్కడ టమాటో, ఉల్లిపాయ ముక్కలు మగ్గాయి కదా, తీసి మిక్సీ జార్లో వేసేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లిపాయ పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ అందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత పల్లి పేస్ట్ ఉంది కదా, మసాలా పేస్ట్ కూడా వేసేసుకొని ఈ 2 మిశ్రమాలు బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలండి. అందులోనే పసుపు, కారం, ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని మసాలాలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అందులోనే మనం పల్లీల పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఎందుకంటే మసాలాలు స్మెల్ వస్తాయి కదండి, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నాను. మిక్సీ జార్లో వాటర్ వేసేసుకొని ఆ వాటర్ అందులో వేసేసుకున్నానండి. వేసుకొని బాగా కలుపుకొని కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మూత పెట్టుకొని సిమ్లో ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది చపాతీలోకి అయితే, అండ్ బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనల్గా వచ్చేసి ఆనియన్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఎంత బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లా వచ్చిందో నా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.